అండి వాళ్ళ మరికొన్ని కొత్త పదాలు చూసేద్దాం. ఒక 10 పదాలు చూద్దాం. ఫేషియస్ అంటే హాస్యకరమైనది. మెలాడ్రాయిట్ అంటే అసమర్థత, అనుభవం లేని అని అంటే నాలెడ్జ్ లేని వాళ్ళని మెలాడ్రాయిట్ అంటారు. అబ్రోగేట్ అంటే రద్దు లేదా ఉపసంహరించడం లేదా కొట్టివేయడం. పీవిష్ అంటే చికాకు కలిగించడం అనమాట. గ్లీన్ అంటే కలెక్ట్ అనమాట, అంటే సేకరించడం. అన్ప్రిపోసెసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని లేదా అంతగా ఆకట్టుకోలేనిది అని అర్థం వస్తుంది. రిడ్రెస్ అంటే నష్టపరిహారం చెల్లించడం లేదా అన్యాయం జరిగే వ్యక్తికి న్యాయం చేకూర్చడాన్ని రీడ్రెస్ అంటారు. స్కాడెన్ఫ్రూడ్ అంటే ఇతరుల కష్టాలను చూసి సంతోషించేవాడిని స్కాడెన్ఫ్రూడ్ అంటారు. అంటే ఇతరుల కష్టాలను చూసి సంతోషించడం అని అర్థం వస్తుంది. ఎనామలీ అంటే సాధారణంగా ఊహించని విధంగా. ఓకే, ఇవాళకి ఇవి చాలండి. ముందువన్నీ రిపీట్ చేద్దాం. ఓకేనా. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేడ్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. అబాండన్ విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మెంగల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ ఇతరులతో కలిసిపోయే స్వభావం అంటే ఫ్రెండ్లీ. హాస్టిల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ బలహీనత. డిటర్మిన్ లేదా నిర్ణయించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ పూర్తిగా నయమవుట. బొంబాస్టిక్ చాలా కష్టం. లాగ్ ఆలస్యం. లూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా తేలికగా. అట్రాసిటీ దారుణం క్రూరత్వం. పెన్సివ్ ఆలోచించడం. ఫెనాటిక్ అతిగా చేయడం. స్లాండర్ అపవాదు నింద. స్ట్రూద్ తెలివి. స్కాంటీ కరువు. డెలిబ్రేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం లేదా బాధ్యత. నోషన్ భావనలు. కన్జర్వేటివ్ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం లేదా సహజంగా వచ్చే స్వభావం. ఎన్వి అసూయ. ఇన్వేట్ దండయాత్ర. ఎటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం. బెవే గుంపు. హైబ్రిడ్ అంటు కొత్త జాతి. ప్రిమిటివ్ ఆదిమకాలం ప్రాచీన కాలం. ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలేటరల్ తాకట్టు జామీను. లెవే వసూలు చేయడం విధించడం. ఫీజబుల్ సాధ్యమే. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం. కాన్షియన్సస్ నీతి నియమాలతో కూడినది. అట్రోసిటీ పిడివాదం గట్టిగా మాట్లాడడం అంటే క్లామర్ బయటకు గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్తను శుభ్రంగా చేయడం. ఆర్టికులేట్ ఉచ్చారణ. కాంటెంపరీ ప్రొలిఫిక్ ఫలితం. ఫ్రూట్ఫుల్. సటిల్ స్మూత్ సున్నితమైనది. రెడిమెంటరీ మూలాలు. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం. ఫినామినన్ సంఘటన. ఎండోర్స్ మద్దతు ప్రోత్సాహం. ఎంపిరికల్ అనుభవంతో కూడిన. వివిడ్ స్పష్టమైన. వాలిటైల్ అస్థిరమైన చంచలమైన. అడ్హియర్ అంటుకొని కట్టుబడి. అండర్మైన్ అనగదొక్కించడం. వైస్ వర్స ఒక వాక్యానికి విరుద్ధం. అతనంటే నాకు ఇష్టం. ఈ వాక్యానికి విరుద్ధం ఏంటి? వైస్ వర్స అంటే విరుద్ధం. అంటే నాకు కూడా అతనంటే ఇష్టం. అది ఈజీగా ఉండాలని ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనండి. ఫిల్దీ మురికి. ఖేయాస్ గందరగోళం. కౌంటెనెన్స్ ముఖ కవలికలు. డిప్రైవ్ అందకుండా చేయడం. డివెల్ నివసించడం. ఇండిజెన్స్ పేదరికం. ఇంప్లిసిట్ సలహా. ఇండస్ట్రియస్ కష్టపడే మనస్తత్వం. హెక్నీడ్ పాత వస్తువు పాతగా వాడి పాతగా అనిపించడం అంటే నార్మల్గా అనిపించడం. ఇమ్మాక్యులేట్ దోషం లేని మచ్చలేని. హస్టిల్ తొందరగా. హిందర్డ్ అడ్డుకోవడం.
హజార్డ్ ప్రమాదం, గ్లుట్ ఎక్కువగా ఉండడం, మ్యూటబుల్ మార్పు, మిథికల్ అంతా కథ, మ్యూటినీ తిరుగుబాటు, హెన్పెక్ట్ భార్య చెప్పు చేతుల్లో ఉన్న హస్బెండ్ని హెన్పెక్ట్ అంటారు. అంటే అతని భార్య ఏం చెప్పినా దానికి కరెక్ట్ అయినా రాంగ్ అయినా తలాడిస్తూ ఉంటాడు అనమాట. మెర్లీ కేవలం, డెమాన్స్ట్రేట్ ప్రదర్శించడం, ఎరాడికేషన్ నిర్మూలన, అబెండన్ సమృద్ధిగా, అబాండన్డ్ విడిచిపెట్టడం, క్రానిక్ దీర్ఘకాలికమైన చాలా కాలం నుండి, అపేరెంట్ స్పష్టమైన, కాన్ఫ్లిక్ట్ గొడవలు, కాన్సిక్వెన్సెస్ ఫలితాలు, అరిడ్ పొడిగా, డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు, కంప్లే కట్టుబడి పాటించండి, కాంకరెంట్ ఏకకాలిక ఒకే సమయంలో 2 ప్రోగ్రాంలు జరగడం, ఒకే సమయంలో 2 మ్యూజిక్ కాన్సర్ట్ జరగన దాన్ని ఏకకాలిక సమయాన్ని కాంకరెంట్ అంటారు. కండెమ్డ్ ఖండించడం, కొన్నెటేషన్ అర్థము అంటే భావం, కాన్సిక్యూటివ్ వరుసగా, రీఎన్ఫోర్స్ బలపరచడం, కన్సెన్సస్ ఏకాభిప్రాయం, డిస్కోర్స్ ఉపన్యాసం, కొలరేషన్ అన్యోన్య సంబంధాలు, ఎవాల్వ్ వికసిస్తున్నాన్ని ఎవాల్వ్ అంటారు, వికసించడాన్ని, డివర్స్ వైవిధ్యం, బిజార్ వింత విచిత్రం, వర్చువల్ నిజం కానిది, ఎగ్జైల్ బహిష్కరించడం, పెరిష్ పాడైపోయే వస్తువుల్ని పెరిష్ అంటారు, అంటే పాడైపోవడాన్ని పెరిష్ అంటారు, బ్లిస్ ఆనందం, జెనెత్ ఎత్తు, ఎక్స్టాటిక్ అద్భుతమైనది, కంప్రెస్ కుదించు నొక్కు, కన్జైన్ అప్పగించు పంపించు అప్పచెప్పించుకోవడం, క్యాన్వస్ ప్రచారం పరిశీలించడం, డెస్పటిక్ అమానుషం అరాచకం, కన్ఫర్ ప్రధాన నిర్ణయం, ఇంక్రెడిబుల్ అద్భుతమైనది అసాధారణమైనది, నమ్మశక్యం కానిది ఎంబార్క్ ప్రారంభించడం ప్రవేశించడం, రావింగ్ ఉద్వేగపూరితమైన కోపం, రివెటింగ్ ఆకర్షణీయమైనది మనసును ఆకట్టుకు పడేసేది, మ్యాగ్నిట్యూడ్ పరిమాణం తీవ్రత, ఫీచర్ ముఖ్యమైన లక్షణం, అల్యూర్ అట్రాక్షన్ అంటే ఆకర్షణీయమైనది, ఎడ్జోన్ వాయిదా వేయడం, ఎన్హిలేట్ అంటే డిస్ట్రాయ్ నాశనం చేయడం, ఇంటర్వెన్షన్ జోక్యం, ఇంటిట్యూషన్ అంతర్జ్ఞానం, ఇంప్యూరెన్స్ అహంభావన, పంజెంట్ దుర్వాసన, ఇంటర్ప్రిటేషన్ అనువాదం ట్రాన్స్లేషన్ అన్నమాట, రిట్రైవ్ రాబట్టుకోవడం, ప్రిస్టీన్ స్వచ్ఛంగా నిష్కల్మషంగా, స్టిమ్యులేషన్ అనుకరించడం, ఓవర్వెల్మ్ అతిక్రమించడం, స్టీరియోటైప్ ఒక వర్గం వారిని వారు ఇలాంటి వారే అని నిర్ధారించడం, డిస్టింక్ట్ తేడా ప్రత్యేకత అంటే డిఫరెన్స్ అన్నమాట, సర్కమ్యాంగులేషన్ ప్రదక్షిణ, అనాయింటింగ్ అభిషేకం, కాన్సిక్రేటెడ్ ఫుడ్ ప్రసాదం, రెసిలియంట్ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని మళ్ళీ నిలబడ్డాన్ని రెసిలియంట్ అంటారు, ప్రిన్సిపల్ అంటే సూత్రాలు, ప్రిన్సిపల్ అంటే ప్రధాన ఉపాధ్యాయులు, ఇంకా పెద్ద అమౌంట్ని ప్రిన్సిపల్ అంటారు, ప్రొఫౌండ్ అంటే గాఢమైన, మిటిగేట్ అంటే తీవ్రతను తగ్గించడం, అబామినల్ అంటే అసహ్యకరమైన, అమికబుల్ స్నేహపూర్వకంగా, ఎమియబుల్ ప్రేమపూర్వకంగా, అకార్డ్ ఒప్పందం, ఎపతి అయిష్టం, యాంటిపతి అయిష్టం, అడ్వర్సిటీ దురదృష్టం, ఎబేస్ అవమానించడం, ఎబేష్ నిరుత్సాహపరచడం, ఎబేట్ తగ్గించు, అగ్మెంట్ పెంచు, ఎడమెంట్ మొండిగా, అగ్రవేట్ ఎక్కువ చేయడం, అలయన్స్ కూటమి పొత్తు అంటే యూనిటీ అన్నమాట, ఆల్ట్రికేషన్ గొడవ, అంబిగియస్ అంటే అస్పష్టంగా, ఆరోగెంట్ గర్విష్టి, ఎజైల్ దాడి, ఆర్డ్యూస్ కష్టమైన, అవెంజ్ పగ, కన్సీడ్ అంగీకరించడం, కల్మినేషన్ పరాకాష్ట అంటే ఏదైనా విషయము ఎలా ముగుస్తుందో, అది సంతోషంగా ముగుస్తుందా బాధగా ముగుస్తుందా అలా, క్రిపుల్
అంటే కుంటితనం. క్రాఫ్టీ ఉపాయాల పన్నే. కాంట్రడిక్టరీ వ్యతిరేకంగా ఉంది అని అర్థం, విరుద్ధంగా. కొరోబరేషన్ ధృవీకరించడం, బలపరచడం. కంపాషన్ జాలి దయ కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలిషన్ ఢీకొనడం. సీజ్ అంటే స్టాప్ అన్నమాట, ఆగిపోవడం, ముగించడం. కొమోషన్ అంటే గందరగోళం. చెరిష్ ప్రేమించడం, గౌరవించడం. కంప్రైజ్ కలిగి ఉండడం. క్యాండిడ్ నిజాయితీ. సెన్ష్యూర్ అంటే విమర్శించడం. క్యాన్వస్ గట్టి నూలు వస్త్రం లేదా సర్వే చేయడం లేదా ప్రచారం చేయడం. క్యాప్టివిటీ బందీగా ఉండడం. కెటాస్ట్రోఫ్ ఘోరమైన. క్యూరస్ ప్రేమగా తాకడం లేదా నిమరడం. కాంట్రడిక్ట్ వ్యతిరేకించడం. కాంకర్డ్ అంగీకరించడం. సీడ్ వదులుకోవడం. ఇన్వెన్సిబుల్ అజేయుడు. ఫ్లాక్ మంద. పాంథిజం అంటే సిద్ధాంతము, అంటే సర్వము దేవుడే అని చెప్పి నమ్మడం. స్టాయిక్ అంటే జ్ఞాని. దుఃఖానికి సుఖానికి ఏమీ తేడా ఉండదు, అన్నీ ఒకేలాగా చూస్తాడు, అతని జ్ఞాని. స్టాయిక్. అమెచ్యూర్ అభిలాషి, వృత్తిగా కాకుండా సరదాగా చేసే అతన్ని అమెచ్యూర్ అంటారు. డిప్సోమానియా అంటే మందుకు బానిస అయిన అతను. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కలు పెరుగుదల మొక్కలు పెరిగిన తర్వాత దాన్ని మెజర్ చేయడానికి కొలిసే మెషిన్ అన్నమాట. బిబ్లియోఫైల్ అంటే పుస్తకాలని ప్రేమించే అతను. ఆలిగ్రకీ అంటే సంపన్నులు లేదా వ్యాపారులు వాళ్ళందరూ కలిసి రూల్ చేస్తారు కదా, వాళ్ళని ఆలిగ్రకీ అంటారు. అరిస్టోక్రసీ అంటే ఉత్తమ పాలన, అంటే ఉన్నత వర్గాలు లేదా రాజుల పాలనని లేదా ప్రభువు పాలనని ఆలిగ్రకీ అంటారు, అరిస్టోక్రసీ అంటారు. బేల్ అంటే పెద్ద వస్తువుల కట్ట. అనాక్రోనిజం అంటే కాలజ్ఞాన దోషం, అంటే పురాతనమైన వస్తువులు, అంటే ఎలా అంటే పాతకాలం ఉన్న వస్తువులు ఇప్పుడు కనబడ్డం. పాతకాలపు మనుషులు ఇప్పుడు కనబడ్డాన్ని అనార్కనిజం అంటారు. లేదా పాతకాలంలో కొత్తగా మోడర్న్ యుగం కనిపించడాన్ని అనార్కనిజం అంటారు. ఉటోపియా అంటే అంత ఊహాలోకంలో అంత మంచి జనాలకి మంచి జరగడం, అంటే ధర్మంగా ఉంటుంది, ఏది ఒక చిన్న ఫైట్ కూడా ఉండదు, అలాంటి రాజ్యాన్ని చూడడాన్ని, ఊహా ప్రపంచాన్ని చూడడాన్ని ఉటోపియా అంటారు. కొమాటోస్ కోమా బెనిఫాక్టర్ సహాయం చేసే వ్యక్తి. సోవెనియర్ కనిపించట్లేదు. సోవెనియర్ అంటే జ్ఞాపకంగా ఒక వస్తువు కొనడం. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ జ్ఞాపకంగా, ఇప్పుడు వైజాగ్ వెళ్తే అక్కడ వైజాగ్ వెళ్ళామని చెప్పి ఒక టాయ్ కానీ ఏదైనా జ్ఞాపకంగా కొంటాం కదా, ఆ వస్తువుల్ని సోవెనియర్ అంటారు. ఇన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల. ఇన్సినరేట్ అంటే మంటల్లో కాల్చివేయడం. కీమోథెరపీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ని కీమోథెరపీ అంటారు. ఆర్బిట్రరీ అంటే క్రీడా స్థలం అన్నమాట, ఎరెనా అంటే క్రీడా స్థలం అన్నమాట, పెద్ద చదునైన ప్రాంతాన్ని ఎరెనా అంటారు. హెరెటిక్ అంటే మత వ్యతిరేకి. హచ్ గుడిసె. ఇంటర్నిస్ట్ వైద్య నిపుణులు. ఆక్రోఫోబియా ఎత్తు అంటే ఎత్తును చూసే భయం. బయోటా అంటే జీవులు, చిన్న జీవులు. ఆల్గోఫోబియా నొప్పి భయం. సోమాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వ్యక్తి. సెంటిపేడ్ అంటే ఎక్కువ కాళ్ళున్న పురుగుని సెంటిపేడ్ అంటారు. జియాలజిస్ట్ అంటే భూమి విజ్ఞాన శాస్త్రవేత్త. కలరీ అంటే
వాష్ ఏరియా అనమాట. అంటే కిచెన్‌కి వెనక భాగం వాష్ చేసుకునే ఏరియాని స్కలరీ అంటారు. హోమోఫోన్. హోమోఫోన్ అంటే పదాలు 2 ఒకేలాగా ఉంటాయి. కానీ దాని అర్థాలు వేరుగా ఉంటాయన్నమాట. బేర్. ఎపోనీ అంటే ఎపోనీ అంటే ఒక వ్యక్తి పేరు మీద బ్రాండ్ తన పేరే పెట్టుకోవడం. అంటే ఇప్పుడు టాటా ఉన్నారు. టాటా స్టీల్, టాటా హోండా, టాటా ఇండస్ట్రీస్ అలా వాళ్ళ పేర్లను పెట్టుకుంటాం కదా! వాళ్ళ పేరే బ్రాండ్ అవుతుంది కదా! అలాంటి వాడిని ఎపోనీ అంటారు. ఓకే అండి. లాస్ట్‌లో కొన్ని స్లో చేశాను. ఎందుకంటే కొద్దిగా అర్థం కావాలని. ఓకే. నచ్చితే లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. రోజు ఇక నుంచి 20 చేద్దాం అనుకుంటున్నాను. మొన్న ఇవాళ నిన్న 10 చేశాను కదా! ఓకే అండి. 20 చేద్దాము. త్వరగా అవుతుంది. ఇంకా చాలా వర్డ్స్ నేర్చుకోవాలి మనం. ఇంకా ఇలాంటి కొత్త పదాలు రోజు రిపీట్ అయితే మనకు నోటికొచ్చేస్తుంది. అసలు పదం చూడంగానే అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే. అందరు ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బాయ్.